తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త ఆసరా పెన్షన్ సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మనకి కొత్త ఆసరా పెన్షన్ సంబంధించి మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్ ఎంతవరకు పెంచుతారు, సో ఎవరు అర్హులు, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఆత్మీయ భరోసా, అలాగే మనకి ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు అనేవి అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అవన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. గతంలో కూడా మనకి రైతు రుణమాఫీ కానీ, ఉచిత బస్సు కార్యక్రమం అవన్నీ కూడా ఏవైతే హామీ అయితే ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చిందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు అనేవి అయితే మనకి విడతల వారీగా జమ చేస్తున్నట్లయితే తెలపడం జరిగిందనమాట. అంటే మనకు ఒకేసారి కాకుండా ప్రస్తుతం మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే విడుదల చేయనుందండి. సో అలా మొత్తంగా మనకి మార్చి 31 తేదీలోపు అయితే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట రైతు భరోసా పథకం సంబంధించి. అయితే ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నిధులన్నీ పెంచిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉందండి. కాకపోతే మనకి మంత్రి శాఖ గారు ముందుగా 5 లక్షల మంది ఈ యొక్క పెన్షన్దారులకు అయితే ఇచ్చే అవకాశం ఉందండి. దివ్యాంగుల పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే అయితే దీనిపై కూడా మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు కూడా రేపు ఇళ్ళలోకి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. పెన్షన్ నిధుల విడుదలపై అయితే ఎప్పుడు దీనిపై ఏ అప్డేట్ వచ్చినా కానీ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.